చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు పడ్డారు. చదువుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంత ఎదిగినా ఆ విషయాన్ని ఆయన మరచిపోలేదు. అందుకే తనలాగా ఇతరులు కష్టపడకూడదన్న ఉద్దేశంతో అనేక పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు విరాళాలిచ్చి పేద విద్యార్థులను ఆదుకోమని కోరేవారు. తన పుట్టినరోజు నాడు పలువురు పేద విద్యార్థులకు సాయం చేసేవారు. బాగా చదివేవారికి డబ్బులిచ్చేవారు. దాసరి నిజంగా బోళాశంకరుడే. ఇతరుల కష్టాలను తన కష్టాలుగా భావించి ఆదుకోవటంలో ముందుండేవారు. ఇండస్ట్రీకి చెందినవారే కాకుండా బయటవారు కూడా ఎవరైనా సాయం కోసం వస్తే కాదనేవారు కాదని చెప్తారు. ఎంతో కొంత ఇచ్చి పంపించేవారట. దాసరి తాను చేసిన సాయం ఎవరికీ తెలియకూడదనుకునేవారు. అందుకే ఆయన ఎన్నో గుప్త దానాలు చేసినా ఆ విషయం బయటకు రాలేదు. ఇక మహిళా విద్య కోసం పాలకొల్లులో మహిళా కాలేజీ నెలకొల్పారు. భార్య దాసరి పద్మ పేరట చెన్నైలో పద్మా విద్యాలయను స్థాపించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులను ఆదుకునేందుకు ముందుండేవారు. దివిసీమ ఉప్పెన తర్వాత ఎన్టీఆర్, అక్కినేని తదితరులతో కలిసి అనేక ప్రదర్శనలిచ్చి లక్షల రూపాయలు సేకరించి బాధితులకిచ్చారు. 1975లో కాకినాడ పోలీసు సంక్షేమ నిధికి విరాళాలు సేకరించారు. 1986లో 35 లక్షలు విరాళాలుగా సేకరించి కరువు నివారణ నిధికి అందించారు. 1990లోనూ స్టార్ నైట్ నిర్వహించి ఏపీ ప్రభుత్వానికి ₹1 కోటి అందించారు. 1993 తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి విశాఖలో దాసరి స్టార్ నైట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన 16 లక్షలను బాధితుల సాయం కోసం ఇచ్చారు. ఇండస్ట్రీకి దాసరి పెద్ద దిక్కు. ఓ మర్యాద రామన్న. సూటిగా మాట్లాడినా ఎవరిని ఎలా నియంత్రించాలో ఆయనకు బాగా తెలుసు. పరిశ్రమలో ఎందరికో ఆయన జీవితాన్నిచ్చారు. సినీ కార్మికులకు అండగా నిలిచారు. వారి తరపున పోరాడారు. అందుకే దాసరి అంటే వారికి అంత ప్రేమ.